బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఆరోపించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఆయనకు అలవాటేనన్నారు. బాబు లేఖలో తెలంగాణపై స్పష్టత ఏమాత్రం లేదని, ఆయన ద్వంద్వ నీతికి ఇదే నిదర్శనమని బొత్స సత్యనారాయణ విమర్శించారు. మరోవైపు చూసుకుంటే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులైనటువంటి మంత్రి శైలజనాథ్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి బలంగా ముందుకు నడిపిస్తున్న శైలజనాథ్ చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అసలు చంద్రబాబును లేఖ ఇవ్వమని ఎవరు అడిగారంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు ఆయన తూట్లు పొడిచారని, అన్నగారి ఆత్మ అశాంతికి గురైందన్నారు. సీమాంధ్రుల అభిప్రాయాల్ని పట్టించుకోకుండా బాబు లేఖ ఇచ్చారని రాష్ట్ర మంత్రి శైలజనాథ్ విమర్శించారు. తెలుగువారి ఐక్యతకు భంగం కలిగే ఏ మాట అయినా ఆ పార్టీ నుండి వస్తే దాని వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఇప్పటికి కూడా గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళ మామగారి ఆత్మ కొద్దిగా అశాంతికి లోనవుతుంది. మరొక్కసారి చంద్రబాబు నాయుడికి విషయాల పట్ల గారి క్లారిటీ ఉండదని, అసలు ప్రజలతో సంబంధం లేదనే విషయం కాంగ్రెస్ పై నెపం మోపేందుకే చంద్రబాబు లేఖ రాశారని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ధ్వజమెత్తారు. ఆయన లేఖ తెలంగాణకు అనుకూలమని అనుకోలేమన్నారు. ఈ విషయంపై బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి మాట్లాడుతున్నారని రాయపాటి విమర్శించారు. చంద్రబాబు గారు ఇచ్చిన లేఖ తెలంగాణకు అనుకూలం మీరు ఎందుకు అనుకుంటారు? ఆయన ఏమన్నాడు? ఒకటి చెబుతున్నాడు, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, అందులో మా సంగతి చెబుతా అన్నారు, మా ఉద్దేశం చెబుతా అన్నారు. దాని అర్థం తెలంగాణకు అనుకూలంగా ఇచ్చినట్ట. అతను డిప్లొమాటిక్గా మాట్లాడాడు. మనం అది తెలంగాణకు అనుకూలం అని చెప్పి మనం అనుకోవద్దు. అఖిల పక్షంలో ఫస్ట్ ఎవరిని పిలుస్తారు? అందరూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ మీద నెప్ప వేయడానికి వారు చేసిన ప్రయత్నం ఇదంతా కూడా కుట్రతోటి. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ రాష్ట్ర సమితి భగ్గుమంది. బాబు లేఖలో తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎక్కడా కోరలేదని టీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కనీసం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని తాము మద్దతిస్తామని కూడా ప్రకటించలేదని అన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే బాబు ఈ లేఖ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మేమిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామనే అంశం ఎక్కడ రాయలే. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉంది అన్నటువంటి మాట కానీ, లేదా డిసెంబరు 7 తారీఖు నాడు అఖిలపక్ష మీటింగ్ పెట్టి తెల్లారి డిసెంబర్ 8 నాడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో తీర్మానం పెట్టండి, మేము తెలంగాణకు అనుకూలంగా ఓటేస్తామన్నటువంటి మాటకు కట్టుబడి ఉన్నామన్నటువంటి అంశం. చంద్రబాబుపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే తెలంగాణ నగారా సమితి అధినేత నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు లేఖల పేరుతో డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఆనాడే ప్రణబ్ ముఖర్జీకి బాబు లేఖ ఇచ్చారని, అసెంబ్లీలో రోషయ్యకు లేఖ విషయమై ప్రస్తావించారన్నారు. గతంలో పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని మర్చిపోయారా అని నాగం ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలంగాణలో జరిగే ఆత్మ బలిదానాలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా తెలంగాణ టీడీపీ నేతలు కళ్ళు తెరవాలని నాగం కోరారు. మీరు ప్రణబ్ ముఖర్జీకి పంపించిన లేఖ ఒకసారి చదువుకోండి. దాంట్లో కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర సెపరేట్ ప్రత్యేక రాష్ట్రాని కోసం ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి లేఖలు పంపించి, నిన్న నువ్వు ప్రధానమంత్రికి పంపించిన లేఖలు ఏముందయా చెప్పాలి. టీడీపీ ఫోరం నాయకులు ఏంది, ఒక అఖిలపక్షం పెట్టండి, మా నిర్ణయం చెప్తాం. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే నిండు సభల తెలంగాణ మీద తీర్మానం నువ్వు పెడతావా రోషా, నన్ను పెడతా పెట్టమంటావా అని చెప్పి అడిగిన దాన్ని కానీ ఇవాళ మొత్తం నీరు గార్చేటందుకు నిన్న లేఖ ఇచ్చి 26 తారీఖు నాడు ఇవాళ ఏదో వీళ్ళు సంకలు కుదుకుంటున్నారు తెలంగాణ టీడీపీ నాయకులు.